ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గాల్లో మెరిసే మెరుపులా ఉండేటువంటి వ్యక్తి, నరాలు తెగేలా ఫైట్ చేయగల ఉత్తేజితమైన వ్యక్తి, గుండెల్ని పిండేసే వేగం ఉన్నటువంటి వ్యక్తి. ఒక మనిషి ఇలా కూడా ఉండగలడా అని ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టేలా చేసిన ఒకే ఒక్కడు, ఆయనే బ్రూస్ లీ. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గమనించారా? మార్షల్ ఆర్ట్స్ అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది ఆయనే. ఎందుకు? ఆయన కంటే బలవంతులు లేరా? ఆయన కంటే ఎత్తున్న వాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, బ్రూస్ లీ దగ్గర ఉన్నది కేవలం శారీరక బలం మాత్రమే కాదు. ఆయన దగ్గర ఉన్నది దేనినైనా ఛేదించగల ఒక పెద్ద సంకల్పం. 5 అడుగుల 7 అంగుళాల ఉన్న ఒక సాధారణ మనిషి హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి అగ్రదేశం తన కాళ్ల దగ్గరికి వచ్చేలా ఎలా చేసుకున్నాడు? ఆయన వేగానికి కెమెరాలు ఎందుకు భయపడేది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం బ్రూస్ లీ జీవితంలోని అణువణువుని తెలుసుకుందాం. ఆయన పుట్టినప్పుడున్న భయంకరమైన పరిస్థితుల నుండి ఆయన మరణం చుట్టూ ఉన్న రహస్యాల వరకు ప్రతిదీ క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1940వ సంవత్సరానికి వెళ్దాం. నవంబర్ 27 తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక చిన్న హాస్పిటల్. చైనీస్ జ్యోతిష్యం ప్రకారం అది ఒక డ్రాగన్ సంవత్సరం. పుట్టిన గంట కూడా డ్రాగన్ గంట అని చెప్పేవారు. కానీ ఫ్రెండ్స్, ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి చూస్తే ఎవ్వరూ అతను ప్రపంచాన్ని జయిస్తాడని అనుకోలేదు. బ్రూస్ లీ పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉన్నారు. ఎంతలా అంటే ఆ పిల్లాడు గాలి పీల్చుకోవడానికే ఇబ్బంది పడేవాడు. అంతకుముందు వాళ్ళ అమ్మగారికి పుట్టిన బాబు చనిపోయాడు. ఆ భయంతో వాళ్ళమ్మమ్మ ఒక వింత నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అంటే, దయ్యాలు మగపిల్లలను ఎత్తుకుపోతాయని ఆమె నమ్మి బ్రూస్ లీని కాపాడుకోవడానికి ఆయనకు ఫస్ట్ సాయ్ ఫన్, అక్కడ అది అమ్మాయి పేరు, దాన్ని బ్రూస్ లీకి పేరుగా పెట్టారు. ఆయన చెవికి పోగు కూడా పెట్టారు. ఆడపిల్లలాగే బట్టలు వేసి పెంచారు. ఆలోచించండి ఫ్రెండ్స్, ప్రపంచం గర్వించే లిటిల్ డ్రాగన్ తన జీవితాన్ని ఒక ఆడపిల్ల పేరుతో ఒక భయం నీడలో మొదలుపెట్టాడు. దాని తర్వాత కొద్ది రోజులకే వారి కుటుంబం హాంకాంగ్ వెళ్లారు. అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధం పతాక స్థాయిలో ఉండేది. జపాన్ సైనికులు హాంకాంగ్ ను ఆక్రమించుకుని ప్రజలను హింసిస్తుంటే ఆ చిన్నారి బ్రూస్ తన ఇంటి మేడ మీద నిలబడి ఆ విమానాల వైపు చూస్తూ పిడికిలి బిగించి చూసేవాడట. ఫ్రెండ్స్, ఆ సమయంలో ఆ ఆకలి, ఆ రక్తపాతం, ఆ భయం, ఇవన్నీ ఆయన రక్తంలో ఒక తెలియని పోరాట తత్వాన్ని నింపాయి. చదువు అస్సలు అబ్బేది కాదు. కానీ 6 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆ కళ్లల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు ఎప్పుడూ ఉండేది. అదే ఆయన భవిష్యత్తుకు పునాది అని అప్పుడు ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఫ్రెండ్స్, బ్రూస్ లీ టీనేజ్ కి వచ్చేసరికి ఒక పెద్ద గల్లీ రౌడీలా తయారయ్యాడు. స్కూల్కు వెళితే ఏదో ఒక గొడవ, వీధిలోకి వస్తే ఇంకేదో ఫైట్. కానీ 1953లో ఒకరోజు ఆయన జీవితం మొత్తం మారిపోయింది. ఒక గ్యాంగ్ ఫైట్ లో బ్రూస్ లీని దారుణంగా చుట్టుముట్టారు. ఆయన మీద దాడి చేశారు. ఆ రోజు ఆయన ఒళ్లంతా రక్తంతో ఇంటికి వెళ్లాడు. ఫ్రెండ్స్, ఆ రాత్రి బ్రూస్ లీ నిద్రపోలేదు. తనని తాను కాపాడుకోలేకపోయాననే ఆవేదన, ఆ కోపం ఆయన్ని దహించివేసింది. నేను బలంగా మారాలి అని నిర్ణయించుకుని లెజెండరీ మాస్టర్ ఇప్ మన్ దగ్గరికి వెళ్లాడు. ఇప్ మన్ దగ్గర వింగ్ చున్ నేర్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఫ్రెండ్స్. అది కేవలం ఫైటింగ్ కాదు, అది ఒక తపస్సు. కానీ అక్కడ కూడా బ్రూస్ లీకి శాంతి దొరకలేదు. బ్రూస్ లీ తల్లివైపు నుండి యూరోపియన్ రక్తం ఉండడంతో, నువ్వు ప్యూర్ చైనీస్ వాడివి కాదు, నీకు మా మర్మకళలు నేర్పమని మిగతా స్టూడెంట్స్ ఆయన్ని వెలివేశారట. గురువుగారికి కూడా ఒత్తిడి పెరిగింది. కానీ బ్రూస్ అస్సలు తగ్గలేదు. ఆ పట్టుదల చూసి ఇప్ మన్ గురువుగారు ఫిదా అయిపోయాడు. ఫ్రెండ్స్, ఆ గురువు బ్రూస్ లీని పిలిచి ఇలా అన్నారు: లీ, ఈ లోకం నిన్ను ఆపాలని చూస్తోంది, కానీ నువ్వు నీరులా ఉండు, బీ వాటర్ అని ఒక పరమ సత్యాన్ని బోధించాడు గురువుగారు బ్రూస్ లీకి. అప్పటి నుండి బ్రూస్ లీకి ప్రాక్టీస్ తప్ప మరో లోకం లేదు. రాత్రిపూట చెట్లకు పంచులు వేసి వేసి ఆయన చేతులు గడ్డకట్టేవి, రక్తం కారేది. అయినా సరే ఆపలేదు. ఆ కసి, ఆ పట్టుదలే ఆయన్ని అజేయుడిగా మార్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత 1959వ సంవత్సరంలో బ్రూస్ లీ జీవితం ఒక కీలక మలుపు తిరిగింది. అదేమిటి అంటే, హాంకాంగ్ లో ఆయన గొడవలు మితిమీరిపోయి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన తండ్రి లీ హోయిచియన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం $100 చేతిలో పెట్టి బ్రూస్ ని అమెరికా సముద్ర ప్రయాణానికి పంపించేశారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, జేబులో $100, భాష రాదు, తోడెవరూ లేరు. ఆ సుదీర్ఘమైన సముద్ర ప్రయాణంలోనూ బ్రూస్ లీ ఖాళీగా కూర్చోలేదు. అక్కడ ఉన్న ప్యాసింజర్లకు డాన్స్ నేర్పిస్తూ డబ్బులు సంపాదించాడు. అమెరికా గడ్డపై అడుగుపెట్టాక ఆయనకు ఎదురైన పరిస్థితులు అత్యంత దయనీయమైనవి ఫ్రెండ్స్. సియేటల్లో ఒక చిన్న రెస్టారెంట్లో గిన్నెలు కడగడం, చెత్త ఓడవడం లాంటి పనులు చేశాడు. రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. కానీ ఫ్రెండ్స్, ఆ ఆకలి కడుపులో ఉన్నా సరే ఆయన మెదడులో మాత్రం మార్షల్ ఆర్ట్స్ ఆలోచనలే ఉండేవి.
పగలు కష్టపడి పనిచేస్తూనే రాత్రిపూట యూనివర్సిటీలో ఫిలాసఫీని చదువుతూ ఉండేవాడు. అక్కడే ఆయనకి లిండా పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ జాతి వివక్ష వల్ల ఆ ప్రేమకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా సరే ఫ్రెండ్స్, బ్రూస్ వెనక్కి తగ్గలేదు. తన కుటుంబాన్ని పోషించడానికి ఒక చిన్న గ్యారేజ్లో మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాడు. అదే బ్రూస్లీ అనే సామ్రాజ్యానికి మొదటి పునాది మొదలైంది. 1964లో బ్రూస్లీకి ఒక వింత సవాలు ఎదురైంది. అప్పట్లో చైనీస్ మాస్టర్లు మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం చైనీయులకు మాత్రమే, వేరే వాళ్లకు నేర్పకూడదు అని కఠినంగా ఉండేవారు. కానీ బ్రూస్లీ అందరికీ నేర్పించేవాడు. దీంతో కోపగించుకున్న మాస్టర్లు వాంగ్ జాక్ మన్ అనే ఒక గొప్ప ఫైటర్ను బ్రూస్లీ మీదకు పంపారు. నువ్వు ఓడిపోతే నీ స్కూల్ మూసేయాలి అని కండిషన్ పెట్టారు. ఫ్రెండ్స్, ఆ ఫైట్ కేవలం 3 నిమిషాల్లో ముగిసిపోయింది. బ్రూస్లీ అతన్ని చిత్తుగా ఓడించాడు. కానీ ఇక్కడే అసలైన మలుపుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, గెలిచిన తర్వాత బ్రూస్ సంతోషంగా లేడు. ఒకడిని ఓడించడానికి నాకు 3 నిమిషాలు పట్టిందా, అది చాలా ఎక్కువ సమయం అని బాధపడ్డాడు. అక్కడే ఆయన సంప్రదాయ యుద్ధ కళలను పక్కన పెట్టేసి శాస్త్రీయంగా ఆలోచించి జీత్ కునే డో అనే కొత్త శైలిని కనిపెట్టాడు బ్రూస్లీ. ఇది మార్షల్ ఆర్ట్స్ చరిత్రలోనే ఒక విప్లవం ఫ్రెండ్స్. అంటే చూడండి, గెలిచినా కూడా తనను తాను ఎలా మార్చుకుంటున్నాడు. ఫ్రెండ్స్, బ్రూస్లీ జీవితంలో అత్యంత కన్నీళ్లు పెట్టించిన సందర్భం ఇది. అది 1970లో ఒకరోజు భారీ వెయిట్స్ ఎత్తుతున్నప్పుడు ఆయన వెన్నుపూస సాక్రల్ నర్వ్ దారుణంగా దెబ్బతినింది. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. డాక్టర్లు ఆయన్ని పరీక్షించి, లీ, నువ్వింక జీవితంలో ఫైట్ చేయలేవు, నడవడం కూడా కష్టమే అని తేల్చి చెప్పేశారు. ఫ్రెండ్స్, ఆ మాట విన్నప్పుడు బ్రూస్ గుండె ముక్కలైపోయింది. కానీ 6 నెలల పాటు బెడ్ మీద కదలకుండా పడుకుని ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా ఫ్రెండ్స్? మౌనంగా ఏడవలేదు ఫ్రెండ్స్. తన ఆలోచనలను డైరీలో రాశాడు. పరిస్థితులు నన్ను ఆపలేవు అని తన మనసుని గట్టిగా నమ్మాడు. ఫిజియోథెరపీ చేస్తూ తన సంకల్పంతో 6 నెలల తర్వాత మళ్లీ జిమ్లోకి అడుగుపెట్టాడు. డాక్టర్లు కూడా నమ్మలేకపోయారు. ఆ సమయంలోనే ఆయన 100 పుస్తకాలు చదివి ఒక గొప్ప తత్వవేత్తగా మారాడు. మన కష్టాలు మనల్ని ఆపలేవు, మన మనస్సు ఆగిపోతేనే మనం ఆగిపోతామని బ్రూస్లీ నిరూపించాడు. ఫ్రెండ్స్, బ్రూస్లీ హాలీవుడ్లో హీరో కావాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ అక్కడి వారు ఆయన్ని అవమానించారు. నీ కళ్ళు చిన్నవి, నీకు హీరో ఛాన్స్ ఇస్తే ఎవరు చూస్తారు అని హేళన చేశారు. కుంఫూ సిరీస్ ఐడియా బ్రూస్లీదే, అయితే దాన్ని వేరే వాళ్ళకిస్తారు. అప్పుడు బ్రూస్లీకి చిర్రెత్తుకొచ్చింది. నన్ను కాదన్న చోటే నేను ఎవరో నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేసి హాంకాంగ్ వెళ్తాడు. తర్వాత అక్కడ ఆయన తీసిన ద బిగ్ బాస్ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే థియేటర్ల ముందు జనం సరిపోయేవారు కాదు. తర్వాత ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, వే ఆఫ్ ద డ్రాగన్ సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఆయన వేగం ఎంత ఉండేదంటే షూటింగ్లో కెమెరా ఫ్రేమ్ రేటును తగ్గించాల్సి వచ్చేది. చివరికి హాలీవుడ్ తన తప్పు తెలుసుకొని ఆయన కాళ్ల దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్స్, అది ఆయన పోరాటం సాధించిన గెలుపు. బ్రూస్లీ శరీరం గురించి కొన్ని నిజాలు తెలిస్తే మీరు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన 1 సెకండ్లో 9 పంచులు వేయగలడు. తన 2 వేళ్లతోనే పుషప్స్ తీయగలడు. 75 కేజీల రైస్ బ్యాగ్ను గాలిలోకి తన్నగలడు. ఆయన వేగం ఎంత ఉండేదంటే ప్రత్యర్థి కనురెప్ప వేసేలోపే దెబ్బ పడిపోయేది. ఆయన శరీరంలో ఫ్యాట్ శాతం కేవలం 1%. ఇది అసాధ్యం ఫ్రెండ్స్. కానీ బ్రూస్లీ దీన్ని సుసాధ్యం చేశాడు. ఆయన శరీరాన్ని విశ్రాంతి అంటే తెలియనట్లుగా మార్చుకున్నాడు బ్రూస్లీ. చివరికి 1973 జూలై 20 తన కలల సినిమా ఎంటర్ ద డ్రాగన్ చూడకుండానే బ్రూస్లీ కన్నుమూశారు. కేవలం 32 సంవత్సరాల వయసులో. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ రియాక్షన్ వల్ల మెదడు వాపు వచ్చి ఆయన చనిపోయారని చెబుతారు. కానీ ఆయన మరణం తర్వాత వచ్చిన ఎంటర్ ద డ్రాగన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. దురదృష్టం ఏమిటంటే ఫ్రెండ్స్, తన సక్సెస్ ని తాను చూసుకోలేకపోయాడు. ప్రపంచం మొత్తం ఆ రోజు మోగబోయింది. ఫ్రెండ్స్, బ్రూస్లీ చనిపోయి ఉండవచ్చు, కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ జీవిస్తాయి. బీ వాటర్ మై ఫ్రెండ్ అని ఆయన చెప్పిన మాటను ఎప్పటికీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పరిస్థితులు ఎలా ఉన్నా నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు అనేది గుర్తుపెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ బయోగ్రఫీల కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బ్రూస్లీ లాగే మీరు కూడా చరిత్రను సృష్టించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మరో ఇన్స్పైరింగ్ బయోగ్రఫీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.